గడిచిన 5 ఏళ్లు ఇంటికి క్యాంప్ ఆఫీస్కే పరిమితమై ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన జగన్ సర్కారుకు ప్రజలు నామరూపాలు లేకుండా చేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్సూర్ అక్బర్ ధ్వజం. వైసీపీ ఆవిర్భావం గురించి మాట్లాడుతూ, జగన్ పార్టీ నాయకత్వం కింది స్థాయి, క్షేత్రస్థాయి నుండి వచ్చిన వ్యక్తి కాదు. తండ్రి మరణం, కేంద్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జగన్పై కేసులు పెట్టడం, జైలు పంపడం, ఈ సానుభూతిది అంతా ప్రజలలోకి తీసుకువెళ్ళి ప్రజల సానుభూతితో 151 స్థానాలు అందించి ప్రజలు ముఖ్యమంత్రిగా చేశారు. దాని తర్వాత ఇంటికి క్యాంప్ ఆఫీసుకు పరిమితమై పరదాలను కట్టుకుని ఆయన సలహాదారులు ఏవైతే చెప్తారో దాని అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. బటన్ నొక్కి డబ్బులు వేస్తే ప్రజలు బానిసలుగా పడి ఉంటారని, ఈ 5 ఏళ్లు ప్రజలను మోసం చేయడం జరిగిందని వైసీపీపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఒక ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ నాయకుడి గురించి, ఆయన యొక్క పార్టీ, ఆయన నాయకత్వం క్రింది స్థాయిలో, క్షేత్రస్థాయిలోంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. తండ్రి మరణాంతరం ఒక సానుభూతితో పార్టీని పెట్టి కేంద్రం అప్పటి కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పైన కేసులు పెట్టడంతో ఆయన పైన విపరీతంగా ఒక సానుభూతి ఏర్పడి, సానుభూతిలో భాగంగా ఆయనను ముఖ్యమంత్రి చేయడం జరిగింది. పునాముదులుగా చూస్తే కనుక ఆ సానుభూతితో ఏర్పడినటువంటి పీఠాన్ని అధిక సంఖ్యలో 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లుగా ఇస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఇస్తే, ఆయన ఆ యొక్క బాధ్యతను విస్మరించి కేవలం ఆయన క్యాంప్ ఆఫీస్కు ఇంటికే పరిమితమై పరదాలను కట్టుకొని కేవలం ఒక సలహాదారులు ఏదైతే చెప్తారో అవి మాత్రమే ఆయన పాటిస్తూ ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క కష్ట సుఖాలను పూర్తి స్థాయిలో విస్మరించి వారికి సకాలంలో కావాల్సినటువంటి అవసరాలను తీర్చకోకుండా ప్రజలు ఏదో ఒక బానిసల మాదిరిగా డబ్బులు ఇస్తే కన్నా అక్కడ పడి ఉంటారనే ఒక ఉద్దేశంతోనే ఎక్కువగా ఆయన మైండ్లో పెట్టుకొని ఎవరైతే పక్కన ఉన్న వ్యక్తులు భజన చేస్తూ ఉంటారో ఆ భజనకు మడుగులు ఒత్తుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేయడం జరిగింది. ఇది క్రమేణా ప్రజలు గ్రహించడం జరిగింది. అయ్యా, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఖాతాలో నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదైతే మన ఖజానా ఉందో ఆ ఖజానా నుంచి ఇస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో భావించడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి గుడికి అర్థం చేసుకోవడం జరిగింది. ఆ ఖజానాకు మనకు పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో, జిఎస్టీ రూపంలో, ఆంధ్రప్రదేశ్ పెట్రోలు, డీజిల్, వివిధ రకాలైనటువంటి ట్యాక్స్ ప్రాపర్టీ యొక్క పన్నుల రూపంలో విపరీతంగా కలెక్షన్ కావడం, పెద్ద ఎత్తున మద్యంలో, నాసిరకమైనటువంటి మద్యం, ప్రజల యొక్క ప్రాణాలు తీసే మద్యంలో అధిక సంఖ్యలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు కావడం, ఆ వసూలు ఆ యొక్క ఖజానాకి పోవడం, తిరిగి ఖజానా నుంచి తక్కువ మొత్తంలో అంటే ఒక 20 రూపాయలు వస్తే 5 రూపాయలు 6 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టడం, 14 రూపాయలు 15 రూపాయలు అది పక్కదారులకు పోవడం, ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితిలో ప్రజలు పూర్తి స్థాయిలో విజ్ఞులు ఆలోచన చేయడం జరిగింది. ఆయన ఇంకొకసారి కూడా ఈ ప్రభుత్వంలో ఆయనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరు? పట్టభద్రులు. 3 పట్టభద్రులు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే 3 పట్టభద్రులు ₹1 డబ్బులు లేకుండానే మా వాళ్ళు గెలిచడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అంటే 3 పట్టభద్రులు అంటే దాదాపు 108 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి డిగ్రీ చదువుకున్నటువంటి వ్యక్తులు, పూర్తయినటువంటి వ్యక్తులు ఓటు వేసి ఆయన యొక్క విజ్ఞతను తెలుగుదేశం పార్టీకి చూపించడం జరిగింది. అప్పుడన్నా మేలుకున్నాడా అంటే అప్పుడు కూడా మేలుకోకుండా చాలా వరకు దాడులు, ఎవరైనా ప్రశ్నించి బాధపడితే అంటే మేమంటే ప్రత్యేక పార్టీ మా మీద దాడులు చేయడం అంటే అది ఒక రకంగా పక్కన పెడితే, ప్రజలకు బాధ కలిగి గట్టిగా మాట్లాడితే కన్నా వివిధ రకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాకుండా ఉన్నటువంటి వారిని గట్టిగా ప్రశ్నిస్తే వారిపైన దాడులు చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం, లేదంటే వారిని ప్రాణాలను తీసివేయడం, ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇది అల్లోకల్లారమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారింది.
24లో ఒక మంచి ఛాన్స్ వచ్చింది ప్రజలకు. దాన్ని మ్యాండేట్గా తీసుకొని ఒక విజ్ఞతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలా. ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. ఈ నాశనమైనటువంటి రాష్ట్రాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారే పరిపాలిస్తాడని చెప్పేసి ఒక ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఏకపక్షంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్షం గుడికి దక్కనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు చేయడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క తీర్పును ఏమైనా శిరసావించి వాళ్ళ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిసి స్వాగతించారా? అట్లా స్వాగతించలేని పరిస్థితిలో ఉంది. ఎట్లా మనం తెలుసుకున్నామైతే గతంలో జరిగినటువంటి ఒక 4-5 రోజుల కిందట స్పీకర్ ఎన్నికలో జరిగినటువంటి పరిస్థితుల్లో మీరే అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీకి పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నేను పోరాటం చేస్తా, ఏదైనా తప్పిదాలుంటే ప్రశ్నిస్తా అనే ఒక్క మాట గుడికి బాధ్యతగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి నోట్లో మాట రాలేదంటే కేవలం ఆయనకు ఏమనిపిస్తుంది? ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవడం జరిగింది. ఈయన అధికారం ఉంటేనే ఈయన పీఠంలో కూర్చొని పరిపాలిస్తాడు, మా యొక్క కష్ట సుఖాలు మాట్లాడే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు. ఇంకా 100% అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినెవరిని మోసం చేశారో ఒకసారి మీరు తెలుసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత యొక్క కార్యకర్తలను, సొంతం ఎమ్మెల్యేలను, తన సొంతం ఏదైతే పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ మోసం చేయడం జరిగింది. ఎలా మోసం చేయడం జరిగిందంటే, ఆయన ఏదైనా కష్టాలు చెప్పుకోవడానికి కార్యకర్తలు పోతే అవకాశం ఉండదు. ఎమ్మెల్యేలు ప్రజలు ఒక దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది మా యొక్క నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి ఏదైనా సమస్యలు కావాలని ముఖ్యమంత్రి గారిని కలవాలనుకుంటే కనుక అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోగా అక్కడ ఉన్నటువంటి సలహాదారులతో మాట్లాడి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చిన పరిస్థితి, అంటే దాపరించిన పరిస్థితి. ఒక ఓటుతో కూడా గెలుచుకోకుండా సలహాదారులుగా అయినటువంటి వ్యక్తితో 3 లక్షల మంది ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినటువంటి వ్యక్తి ఒక సలహాదారుతో మాట్లాడి బయటికి రావాల్సినటువంటి పరిస్థితికి వైసీపీ ఎమ్మెల్యేలు దిగజారినటువంటి పరిస్థితి ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అలా ఈ యొక్క పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలను అవమానించింది, బీసీలను అవమానించింది, ఎస్టీలను అవమానించింది, ఎస్సీలను అవమానించింది, మైనార్టీలను అవమానించింది, కమ్మవారిని అవమానించింది, రెడ్లను అవమానించింది. ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఆ మతం ఈ మతం లేకుండా అన్ని మతాలను, అన్ని కులాలను అవమానించడం జరిగింది. ఆయనే స్వయంగా మాట చెప్పాడు అసెంబ్లీలో, అమరావతికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి చేయెత్తినాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పినాడు, వాళ్ళ పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియపరిచింది. ఆ అమరావతిని ఏం చేశారు? సర్వనాశనం చేసినారు. 50 లక్షల ఎకరాలకు నీరిచ్చే పోలవరాన్ని ఏం చేసినారు?